వెల్కమ్ టు నాగటెక్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికైతే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతూ ఉంది. ఒక్కొక్కరుగా రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా అందులో హీరో నాని అయితే ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ అనే ఒక బిగ్ బాటిల్‌లో తన విజయం సాధించాలి. అదేవిధంగా సమాజం పట్ల ఉన్న తనకున్న బాధ్యత, ప్రేమ, సమస్యలో ఎవరున్నా ఆదుకునే విధానం చూస్తే ఖచ్చితంగా తను గెలుపొందాలి. ఇలాంటి వాళ్ళు సమాజానికి కావాలంటూ ఒక ట్వీట్ అయితే చేశాడు. అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ అనే తరపు నుంచి తను రెస్పాండ్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నట్టు కూడా తెలియజేశాడు. దాంతో పాటు మిగతా హీరో నటి 'రాజ్ తరుణ్' కూడా రెస్పాండ్ అయ్యారు. డే 1 నుంచి మేము గమనిస్తున్నాం సార్ పాలిటిక్స్‌లో. ఆహ్, మీరైతే మీరు ప్రజల కోసం ఎంత ఆరాటపడుతున్నారో, మీరిప్పుడు ప్రజలకి కావాలి సార్, ఆంధ్రప్రదేశ్‌కి కావాలి సార్ అంటూ 'రాజ్ తరుణ్' కూడా ట్వీట్ చేశాడు. అల్లు అరవింద్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్టు అల్లు అరవింద్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇవన్నీ ఒకటైతే ఆహ్, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి తన విజయాన్ని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా మద్దతిస్తూ ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాల్సిందిగా తను ఒక వీడియో ద్వారా తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ గారికి జనమే జయంగా భావిస్తాడు. జనం కోసమే తను అన్నీ వదులుకోవడానికి సిద్ధపడతాడు. అంటే జనమంతా అంత పిచ్చి ప్రేమ. అదేవిధంగా ఆపదలో ఉన్న ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకొస్తాడు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక సహాయం చేస్తారనుకుంటారు గానీ, తాను అధికారంలో లేకున్నా కూడా సహాయం చేస్తుంటాడు. అలాంటి వాడిని గెలిపించుకోవడం మీ బాధ్యత. మా ఇంట్లో మా అమ్మ అంటే తమ్ముడు గురించి బాధపడుతుంది. కానీ నేను ఒకటే చెప్పాను. అదేంటంటే, మీ కొడుకు కొంతమంది కొన్ని లక్షల మంది తల్లుల, కొడుకుల బాధ్యత తీసుకున్నాడు. సో, వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడానికైతే ముందడుగు వేశాడంటూ తెలియజేశాడు. అంటే దీని ఉద్దేశ్యం ఏందంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో తన గొంతు వినిపించాలి. అలాంటి వాడు ఒకరుంటే నిజానికి సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నట్టు తను తెలియజేశాడు. అయితే ఇదంతా బానే ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు వాయిస్ రైజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి అని. అయితే ఇక్కడికొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, వైసీపీ కార్యకర్తల మరి అంటే వైసీపీకి సపోర్టర్స్ అయ్యిందో వీళ్ళని తిట్టడానికైతే ముందు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద పోస్టులు పెట్టడం, వాళ్ళని తిడుతూ పోస్టులు పెట్టడం, దాన్ని సర్క్యులేట్ చేయడం, ఈ విధంగా తయారయ్యారు. సో, ఎవరిచ్చారు మీకు హక్కు అని? ఎవరైనా ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు. ఇది బానే ఉంది. ఎవరైనా ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు. ఏ పర్సన్‌కైనా సపోర్ట్ చేయొచ్చు. మిగతా వారిని విమర్శించినప్పుడు, ఆ విమర్శ మీరు తీసుకోలేనప్పుడు మీరు అతన్ని క్రిటిసైజ్ చేయొచ్చు. మీరు అంటే తన విమర్శన ఏ విధంగా ఉందో దాన్ని బట్టి అదే విధంగా మీరు రెస్పాండ్ అవ్వచ్చు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడని చెప్పాడు. దీనికి హంగమహంగమైపోతున్నారు. ఇమ్మీడియేట్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక పర్సన్ అయితే టీవీ9 తోటి ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు. ఎప్పుడు చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్‌కి మద్దతిచ్చినా, లేకపోతే కూటమి అభ్యర్థులకు మద్దతిచ్చినా ఇమ్మీడియేట్‌గా టీవీ9 అనేది సజ్జల రామకృష్ణారెడ్డితోటి మీటింగ్ పెడుతుంది. నిన్న కూడా అదే జరిగింది. ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా మాట్లాడారో, వీడియో రిలీజ్ చేశారో సపోర్ట్ చేస్తూ జనసేనకి, వెంటనే టీవీ9 ప్లస్ ఎన్‌టీవీ, టెన్ టీవీ వీళ్ళు హంగామా. ఇంక చిరంజీవి ఇంతకుముందు పాలిటిక్స్ గురించి మాట్లాడను, పాలిటిక్స్‌తో సంబంధం లేదన్నాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మీరెవరు డిసైడ్ చేయడానికి? సో, తను ఎవరికైనా తన పాలిటిక్స్‌లో ప్రత్యక్షంగా పాలిటిక్స్‌లో లేకపోవచ్చు. సపోర్ట్ చేయనని ఎవరితో చెప్పలేదు కదా! అది తన ఇష్టం. మరి మీరు మాత్రం విచ్చలవిడిగా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ, మిగతా వాళ్ళనైతే బ్లేమ్ చేయడానికి కథలు స్టోరీలు అల్లవచ్చు. ఇది మరి టీవీ9, ఎన్‌టీవీ, టెన్ టీవీ ఒకసారి ఆలోచించుకోండి. సో, ఇదండి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు అనే అయితే నమ్మకం అయితే నాకుంది. మరి ఏమైతుందో చూద్దాం. థాంక్ యూ.